మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగుగాక. కూర్చుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నత పరలోక తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు. క్రైస్తవ ఆత్మీయ ధ్యాన మాలికలో త్రిత్వ కాలంలో క్రైస్తవ పంచాంగంలో మొదటి త్రిత్వ కాలంలో ప్రవేశం చేసి నీకు వందనాలు. ఈ 6 నెలల రానున్న 6 నెలల ధ్యాన కోరికలు ఆశీర్వాదకరంగా జరుగుతున్న ఈ ఆత్మ కార్యాలు మాలో జరిగించాలని వేడుకుంటున్నాం. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం ఈ దృష్టికి అంగీకృతంగా ఉండాలన్నా నీ కార్యంలో జరిగించమని, నీ దీనదాసుని మరొక ఉంచి నీ దివ్య వర్తమానం అందించమని క్రీస్తు నామములో నడుచున్నాను. ఆమేన్. ప్రేమైన సంఘమా, యథావిధిగా మన పితరులు ఏర్పాటు చేసినటువంటి 3 రకాలైనటువంటి పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. పాత నిబంధనల నుండి, పత్రిక నుండి, సువార్తల నుండి మనం చదువుకున్నాం. విశేషమైనటువంటి రీతిలో బైబిల్లో ఉన్న వాటిని బయట ఉన్న వాటితో పోల్చి గ్రహించి సరిదిద్దుకునేటువంటి విధంగా, సరిచూసుకునేటువంటి విధంగా మరి ఈ పాఠ్య భాగాలు మనకు అమర్చి పెట్టబడ్డాయి. సరైన రీతిని వాటిని మనం ధ్యానిస్తూ ఉంటాం. గమనించి చూసినట్లయితే పాత నిబంధన పాఠ్య భాగంలో మనం చదువుతున్నటువంటి మాటలో, మీరు క్రొత్త ప్రదేశానికి వెళ్తున్నారు, క్రొత్త ప్రాంతం అది మీది కాకపోయినా మీరు దానిని స్వతంత్రించుకుంటారు. మీరు కట్టని ఇళ్లలో కాపాడుకుంటారు, త్రవ్వని బావుల నుండి నీళ్లు తాగుతూ ఉంటారు, విత్తని పంటను చక్కగా మీరు కోసుకుని తింటారు. కలిసి వచ్చే రోజుల్లో నడిచి వచ్చే కోరుకుంటారు. 9 నెలలలో స్త్రీలు పాపం గర్భంలో శిశువును పెంచి ఆ తర్వాత జన్మనిస్తారు. మరి కలిసి వచ్చిన రోజులు అనుకోండి, ఈ అవస్థ అవకర్లేదు. చక్కగా కలిసి వచ్చే రోజుల్లో నడిచి వచ్చే మనకు సామెత అవుతుంది. ఆ రకంగా ఇక్కడ ఇశ్రాయేలీయులకు కలిసి వచ్చింది. కలిసే రాలే, చాలా 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. మరి అన్యాయంగా అక్రమంగా దండయాత్ర చేశారు. అక్కడ ఆల్రెడీ కాపులో ఉంటున్న వాళ్ళు బయటకు తెలిసి ఇప్పుడు ఆ ఏడలో పెడుతున్నారు. అదే అన్నట్లుగా మనం అడగాలి. మన పూర్వీకులు ఈ రకంగా రాసుకొచ్చారు కదా, అడగాలి. బహుశా వాళ్ళు ఏం చెప్తారంటే, ఇది దేవుడు వాళ్ళకి ముందు చెప్పడం కోసం ఈ రకమైనటువంటి శిక్ష వాళ్ళకు అవతల వాళ్ళకి విధించాడు. ఏమిటి అని అంటే, ఒకప్పుడు అసలు ఇప్పుడు ప్రమాణ బాబులోంచి నీళ్ళు తాగేదానికి వచ్చిన వాళ్ళు, కట్టని ఇళ్లలో ఆక్రమణ చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు, వెతకుండగానే వచ్చిన పంటని తీసేసుకునేవాళ్ళు ఎవరు లేరు. ఇక్కడి వాళ్ళే, ఒకప్పుడు ఇక్కడ వాళ్ళే. వాళ్ళు చేసిన తప్పును బట్టి ఏదో కరువు కాలం అని చెప్పేసి యోసేపు కొడుకు యాకోబు కొడుకు యోసేపు పిలిస్తే అక్కడ ఏదో బాగుంది కదని ఉండిపోయి దర్జాగా ఉండిపోదాం అనుకుని బానిసలుగా మారిపోయారు. బుద్ధి తీసుకున్నారు, దేవుడు క్షమించాడు. సరే వచ్చేయండి, మీ సొంత దేశానికి వచ్చేయండి. ఈలోగా ఏమైంది, ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి భూమి కదా, స్థలం కదా. వాళ్ళు ఈ విగ్రహాలని ఇలాంటి వేరే వేరే దేవుళ్ళు దేవతలను ఆరాధించరు కదా. మరి మనం ఇక్కడికి వచ్చి ఆకర్షణ చేస్తున్నాం,
ఎవడెప్పుడు ఏం చేస్తాడు, ఇంకా అక్కడే ఉండిపోతారు, ఎవడు ఏం చేస్తాడు అన్నట్టుగా కొన్ని తరాల పాటు ఈ విగ్రహారాధికులు అక్కడ సెటిల్ అయిపోయారు. వాళ్ళు యూదులు కాదు, నిజదేవుడిని ఆరాధించేటువంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. కాబట్టి ఆ రకంగా దేవుడు కార్యాలు చేశాడు, అంతేగాని దేవుడు అన్యాయ అక్రమం చేసుకోడు కాదని మన పూర్వీకులు మనకు జవాబు చెప్పేస్తారు. అడిగితే ఏంటి ఇలా చేయొచ్చా, నాటాటం చేయొచ్చా, ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళు తరివేసి మీరు ఆక్రమించుకోవచ్చా? అక్కడ మీరు ఈ రకంగా మీకు కలిసి వచ్చే రోజుల్లో నడిచి వచ్చే కొడుకు పుడతాడన్నట్టుగా మీకు ఉన్నది. జాగ్రత్త సుమా, మీరు అక్కడికి వెళ్ళి చక్కగా హాయిగా సెటిల్ అయిపోయి దాన్ని మర్చిపోతారు. సుఖం ఎప్పుడైతే మరిగారో కృతజ్ఞత లేకుండా కృతజ్ఞులై మారిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక జాగ్రత్త సుమా, నన్ను నా మాటను ఏనాడు కూడా మర్చిపోకూడదు మీరు అని దేవుడు ఎప్పటికప్పుడు వాళ్ళను హెచ్చరిస్తూ, వాళ్ళను శిక్షిస్తూ, శిక్షణ ఇస్తూ వాళ్ళని ముందుకు అలా నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి పాత నిబంధనలో ఆ సన్నివేశాన్ని, ఆ సందర్భాన్ని మనకు మన పూర్వీకులు అందించారు. జ్ఞానం అది పాత నిబంధనలో ఉన్నది. మరి పత్రికలో ఏమున్నది అని మనము గమనించి చూసినట్లయితే అపోస్తలుల కార్యాలు క్రైస్తవులు, నేను క్రైస్తవుడిని, నేను యూదుడిని కాను, నేను గ్రీస్ దేశస్తుడిని కాను, నేను హిందూ దేశస్తుడిని కాను, ఇరాక్ దేశస్తుడిని కాను, నేను క్రైస్తవుడిని అని క్రొత్తగా చెప్పుకునేటువంటి రోజులు. ఏ భేదం లేదు, గ్రీస్ దేశస్తున్నటువంటి వారందరూ కూడా సమానమే. యూదుడని, గ్రీస్ దేశస్తులని అందరూ క్రైస్తవుడే, క్రీస్తుని నమ్ముకుంటే అందులో ఆది ఇదని కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో తొలి తరం వాళ్ళు, తొలి సంవత్సరాలలో, దినాలలో యేసు ప్రభు వారు వాళ్ళతో ఉన్నన్ని రోజులు చెప్పినటువంటి మాటల్ని నెరవేర్చుకుంటా ఉన్నారు. అందులో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే రాజ్య సువార్త, క్రొత్త ప్రభుత్వము 2024 రాజ్య సువార్త. ఇదైతే మనకు సంవత్సరం తెలుసుకుందాం. అక్కడ బైబిల్ బోధలో దేవుని రాజ్యము, పరలోక రాజ్యము సమీపించుచున్నది. అదే యేసు ప్రభు వారు ఆ మాట చెప్పడానికి వచ్చాడు. దేవుడి ప్రభుత్వం బయలుదేరుతుంది అనేటువంటి శుభవార్త. దైవ ప్రభుత్వం, దైవరాజ్యము, దాంట్లో మీరందరూ కూడా మరి పౌరులుగా ఉండాలి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఆ క్రొత్త ప్రభుత్వంలో మీరు ప్రజలుగా ఉండగలగాలి. అది క్రీస్తు ప్రభు యొక్క బోధ. ఇప్పుడు క్రీస్తు ప్రభు లేకపోతే ఏం చేయాలో అర్థం కాదు. ఇదిగో నేను వస్తాను కదా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వచ్చేస్తాడు, అదిగో వచ్చేస్తాడని ఇంకా రాలేదు. వీళ్ళు కంగారు పడుతూ ఉన్నా. ఏం చేయాలి? క్రీస్తు ప్రభుని బోధలను మనం అనుసరించాలి, పాటించాలి అని చెప్పి వీళ్ళు తమకు ఉన్నటువంటి ఆస్తులను, ఇళ్లను, భూములను అమ్మేసి వచ్చినటువంటి డబ్బుని కార్పొరేట్ బ్యాంక్లో వేసేసారు. అంటే అపోస్తలుడైనటువంటి శిష్యులలో ప్రథముడైనటువంటి ముఖ్యుడైనటువంటి పేతురు పాదాల దగ్గర తీసుకుని వచ్చి ఇచ్చేస్తూ ఉండేవారు. వాళ్ళ ఆశ్రయాన్ని అమ్మేసుకొని ఇక అందులో సమిష్టిగా ఉందాం, యేసుప్రభు వారు ఎలాగో వచ్చేస్తారు రెండోసారి అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నటువంటి వాటిని అమ్ముతూ ఉన్నారు. సరే, మరి కుటుంబ పోషణ అందరూ వచ్చి భోజనాలు ఏదో ఫంక్షన్ హాల్లో కూర్చోన్నట్టుగా ప్రతిరోజు చేయలేదు కదా. ఇచ్చేసి సరే ఇదిగో ఈ వారానికి మీ మధ్యం మీ ఇంటి ఖర్చులు ఎంత అని చెప్పేసి సమావేశం ప్రతిసారి ఇదిగో నాకు ఎంత ఖర్చు ఉంటుంది తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు.
ఆ విధంగా వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి అంత సర్వాన్ని ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ఏది కూడా కొదువ కాలేదు. అందరూ సమిష్టిగా ఉన్నవారు, తినేవారు, అక్కర కొలది పంచిపెట్టేవారు, ఎవరికి కొదువ లేకుండా ఉండేది దేవుని రాజ్య లక్షణము. యేసుప్రభు వారు లేకుండా ఉన్నారు. యేసుప్రభు వారు ఉన్నటువంటి రోజుల్లోనే పరలోక రాజ్యము, దేవుని రాజ్యము ఎక్కడో లేదు, ఎప్పుడో వస్తుంది అని మీరు ఎదురు చూడకండి. ఇప్పుడే ఇక్కడే మీ మధ్యలోనే ఉన్నది. మీరు దాన్ని గ్రహించే జ్ఞానం మీకు ఉండాలి. గ్రహించే జ్ఞానం ఎవరికి ఉంటుంది? తొమ్మిదిలోనికి ఉండదు, బుద్ధిమంతుడికి ఉండదు, డబ్బు మానవంతో ఉన్నటువంటి వాడికి ఉండదు. విస్తారమైనటువంటి పంట పండించేశాను, నా జీవితాంతం కూర్చొని తినేస్తాను కోవిస్తాను కదా, తినేస్తాను అని చెప్పేసి ఆ ధాన్యం పొట్టలలో నింపాడు, గొడవస్లో నింపేశాడు. బ్రతకంతా చక్కగా దర్జాగా తినేస్తాను. ఓరి దరిద్రుడా, తెలివి తక్కువ కూడా, కోవెక్కినోళ్ళకి తెలివితేటలు అనుకుంటా, డబ్బులు దాచేసుకోవడం. అవి ఎవరికి చెందాలో వాళ్ళకి పంచిపెట్టారు. ఇక్కడ అపోస్తలులు ఆ తొలి దినాలలో ఏం చేయాలో అర్థం కాక ఉన్న వాటన్నిటిని కూడా అనుకొని అక్కర కొలది ఎవరికి ఎంత కావాలో డిస్ట్రిబ్యూట్ చేసేస్తూ ఉంటారు. ఎవరికి కూడా కుదురు లేకుండా ఉంటుంది అటువంటి పరిస్థితి. కానీ ఎంతకాలం సాగింది? కొంతకాలమే. మనకు ఆ కథలు తెలుసు కదా, అననీయ సప్పీరా, ఆ దంపతులు ఏ విధంగా మోసం చేయాలని చూశారు. మొత్తం అంతా వేసుకుంటే ఏం కలిసి వస్తుంది? మనకు మోసం పెట్టుకుందాం, సగం మన దగ్గర చూసుకుందాం, సగం అక్కడ పెడతాం, ఇచ్చేవాళ్ళకి ఈ రకం ఉంటుంది, మన దగ్గర డబ్బులు ఉన్న మనకు ఈ రకమైనటువంటి రీతిలో మరి పరలోక రాజ్య లక్షణాలను మళ్ళీ తొందరలోనే పోగొట్టుకున్నారు. పరలోక రాజ్యము అక్కడ కాదు, ఇక్కడే మీ మధ్యనే ఉన్నది. దేవుని ప్రభుత్వము ఎక్కడో అక్కడ ఇక్కడ కాదు, మీ మధ్యనే ఉన్నది. దేవుడు ప్రభుత్వం చేస్తున్నాడంటే దాని ఆ లక్షణాలు మీరే చూపించుకోవాలి, మనమే చూపించుకోవాలి అన్నట్టుగా. అసలు దేవుని రాజ్యం ఎక్కడవుతుంది, ఎలా అవుతుంది, దీన్ని ఎలా గ్రహించాలి? క్రీస్తు ప్రభు వారు ఆయా ఉపమానాలతో ఆ సత్యాన్ని, ఆ మర్మాన్ని వివరిస్తూ ఉండేవారు. పరలోక రాజ్యము ఆ విధంగా ఉంటుంది చూడడానికి, ఎక్కడో దాన్ని పాడేయచ్చు. పరలోక రాజ్యము పులియని పిండిలాగా ఉంటుంది. దోశలు వేసుకుంటాం వెంటనే. ఎక్కడ పులియని పిండి దోశలు వేసుకుంటారా? సాయంత్రం పిండి మరపట్టిస్తారు, రాత్రి అంతా అయిన తర్వాత పొద్దుట పులుస్తుంది, దోశలు వేసుకుంటారు. అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే ఇంకొక రాష్ట్రంలో అభివృద్ధి ఏం కనపడట్లేదు. చిన్న ఆవగింజ ఏమవుతుంది అన్నట్టుగా కొంతమంది సంకుచితమైనటువంటి అవగాహనతో విమర్శిస్తూ ఉంటారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్ అవసరమా? ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాధిపతి వివరణ ప్రకారంగా ఒక 10 ఏళ్ల తర్వాత ఇదే ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇక్కడ ఇప్పట్లో ఉన్నటువంటి ఆయా కార్పొరేట్ స్కూల్లో ఉన్నటువంటి ఇంగ్లీష్ స్కూల్ లాగా ఉండవు. వాళ్ళని మించిపోతారు గవర్నమెంట్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. ఇంటర్నేషనల్గా ఏవేవైతే ఉన్నతమైనటువంటి ర్యాంక్లో శ్రేణిలో ఉన్నాయో ఆ యూనివర్సిటీస్కి తిన్నగా వెళ్ళిపోతారు. ఆ యూనివర్సిటీస్ యొక్క సర్టిఫికెట్స్తోనే వీళ్ళు తర్వాత అడుగు వేస్తారు. వాళ్ళు ఇస్తారు. తర్వాత అడుగు వేయడానికి విదేశాలలో ఉన్నటువంటి వచ్చలతమైనటువంటి యూనివర్సిటీస్ వారు ఇస్తారు సర్టిఫికెట్. దానికి ఇప్పుడే ఆ విధంగా అభివృద్ధి ఎక్కడ అని చెప్పేసి మరి తెలుగు తక్కువతో విమర్శిస్తూ ఉంటారు చాలా మంది. మాకంటే తెలుగు వాళ్ళు లేడు. ఓరి వెనకాడ ఎంత నువ్వు నీ కొట్లు నింపేసుకున్నా
నీకు అవసరం అది ఈ రోజుకే నీ ప్రాణాన్ని తీసేసుకుంటాం. నీ తెలివితేటలు నీ ఏర్పాట్లన్నీ ఏమైపోతాయి? లోభి. ఆ రకంగా విదేశాలకు వెళ్ళి లోబులుగా మారిపోయినటువంటి మనవాటే 10-15 వేలు విదేశాల కుటుంబం మొత్తం మనకు ఓట్లు వేసేస్తాయి, వేసేస్తున్నాయి. మరి ఇవ్వమంటున్నాడు డబ్బులకి కలుపుకుపోయేవాడు. మరి ఏదైనా డబ్బులు సంపాదించారు అందరికీ చేయడానికి. ఈ రకమైనటువంటి దుర్మార్గపు ఆలోచనలు ఉండేటువంటి వాళ్ళ పొందినటువంటి వాళ్ళుగా నా ప్రాణం సుఖించు తిని త్రాగు అనేటువంటి మనస్తత్వం వాళ్ళుగా అనుకుంటారు. అలా ఉండకూడదు. దేవుని రాజ్య లక్షణాలు మన జీవితంలో కనిపించాలి. డ్వాక్రా అంటే ఏంటి? డ్వాక్రా అనేది తెలిసిన దాని వివరణ నాకు కూడా అప్పుడప్పుడు చూసి మళ్ళీ మర్చిపోయి మళ్ళీ చూశాను. డ్వాక్రా అనేటువంటి ఆ మాటకు పూర్తి అర్థం ఏమిటి? ఇంగ్లీష్ మాటలు DWACRA డ్వాక్రా. డెవలప్మెంట్ ఆఫ్ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియా. చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. అది గ్రామీణ స్త్రీ శిశు సంక్షేమ పథకము ద్వారా. గ్రామీణ స్త్రీ శిశు సంక్షేమ పథకం. కాబట్టి అభివృద్ధి ఎక్కడ జరగాలి? సిటీలో పెద్ద బిల్డింగ్ చేసి అభివృద్ధి అంటే కాదు. ఇదిగో పెద్ద చెట్టు ఉన్న దగ్గర చూడు, పెద్ద వృక్షం ఉన్నది చూడు అంటే అది కనపడతారు చూడడానికి. ఆలోచించలాగా మనం చేసే మంచి పనులు కనపడదు. కూర మొక్కలు అదే టాప్. కూర మొక్కలు అదే టాప్. అది గుబురు చెట్టు ఆవగించ ఎదిగిన తర్వాత అది గుబురైనటువంటి పొదలాగా ఉండేటువంటి చెట్టుగా అది మారుతుంది. పక్షులు గూడు పెట్టుకోవడానికి అనుకూలమైనటువంటి చెట్టుగా అది మారుతుంది. ఆకాశ పక్షులు ఎక్కడెక్కడ వచ్చి ఇక్కడ ఈ చిన్న చెట్టు దగ్గర సేవ తీరుతాయి, తమ వంశాన్ని వృద్ధి చేసుకుంటాయి. ఆ రకంగా అభివృద్ధి అనేటువంటిది చూడడానికి కొంతమంది ఆలోచనలా కనపడుతుంది. తర్వాత తెలుస్తుంది అది కలిగిన తర్వాత. ఎక్కడెక్కడో దూరంగా ఉన్నటువంటి ఆకాశ పక్షులు కూడా ఆశ్రయం ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. పరలోక రాజ్యంలో ఇంకా ఏం డెవలప్మెంట్ ఏం కనపడట్లేదు. నేను వెంటనే దోశ వేసుకొని పిండి చూపిస్తున్నాను, సరే దోశ వేసుకుంటే కుదరదు. రాత్రంతా వేచి ఉండాలి, తెల్లవారుదాకా కనిపెట్టాలి. కనిపెట్టకుండా విమర్శించకూడదు. పిండి పొంది దోశ వేసుకున్నట్టు వేసుకోవాలి. నీ తెలివి చెప్తున్నాను. తెలివి వెళ్ళడం అయితే వేచి ఉంటారు. మంచి ఫలితాలు, ఫలితం అంటే అర్థమేంటి? ఫలం రావాలంటే చెట్టు అది మొలకెత్తాలి, విత్తనం మొలకెత్తాలి, వృద్ధి చెందాలి, పువ్వు పూయాలి, పిందులు రావాలి, కాయ కాయాలి, ఫలించాలి. ఫలం అప్పుడు నీ చేతికి వస్తుంది. ఇంత సరిగానే కానీ ఫలితాలు. ఇప్పుడే ఫలితాలు కావాలంటే పిండి తీసుకొని ఇప్పుడే నేను దోశ వేసుకున్నాను కూడా. పర్వత రాజ్యం పోయితే ఇదిగో ఇలా ఉంటుంది పర్వ, ఇదిగో చూపించలేము. అదృష్టం అంటే చూడలేనిటువంటిది, ఊహించలేనిటువంటిది జరిగింది. అదృష్టం అంటే చూడవుతుంది. యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఈ మాటలతోనే ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులైన మాట పక్కన పెట్టాడు. ఆత్మ విషయమై దీనులైన వారు అదృష్టపరులు. అంటే ఇప్పుడు తెలియదు వాళ్ళకి. మీరు దుఃఖపడతారు కానీ ఇప్పుడు మీకు తెలియదు.
అందరూ చూసేవాళ్ళు ఏడుపుకుంటారు, వీడికి ఏది చేయాలి కాదు, వీడి దగ్గర డబ్బులు లేవు, వీడి పేదవాడు, వీడి దరిద్రుడు అన్నట్టుగానే చూస్తారు. నువ్వు అదృష్టవంతుడు, తర్వాత నీకు జరగలేదు నువ్వు అడుగు వాటికంటే ఊహించుకోవడానికి మెల్లగా దీవించేది దేవుడి ఉన్నాడు. దేవుని ప్రభుత్వంలో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరుగుతాయి. అవి మన ద్వారా జరుగుతాయి, మన ద్వారా చేయిస్తాడు. మనము ఛానల్స్గా ఉన్నాము. ఛానల్ అంటే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఉంది విజయవాడ. ఈ వర్షాకాలంలో అటువైపు శ్రీశైలం వైపు ఉన్నటువంటి నీళ్ళని కూడా అక్కడ నిల్వ ఉంచేస్తారు, రిజర్వాయర్. రైతులకు తగినట్లుగా నీటిని వదులుతారు, ఆ గుమ్మాలు ఎత్తుతారు, ఆ నీటి యొక్క తలుపులు ఎత్తుతారు. చాలా అది ఎత్తకపోతే నీళ్ళు మనము సువార్తను కలిగినటువంటి క్రైస్తవులను పిలుచుకుంటా ఉంటాం, ఫుల్గా నీళ్లు నింపేసుకొని ఉంటాం. ఏం ప్రయోజనం? నీళ్ళు అవుతారు. అవతల వాళ్ళకి అందుబాటులో ఉండాలి మన సువార్త. రాజ్య సువార్త అనేటువంటిది దానిలో మనము పాలి భాగస్థులను. మన ద్వారా దేవుడు రైతులకు నీళ్లు అందిస్తాడా అని అంటే నువ్వు నీ గేటు అవతల గేట్ నెంబర్ 13 వాడతలేదు. ఏంటి కార్యాలు జరగాలంటే అది మన చేతిలోనే ఉంది. ఏదో అక్కడ ఇక్కడ కాదు, ఇక్కడే ఉంది, మన చేతిలోనే ఉంది. పల్లొక రాజ్యం మీ మధ్యనే ఉన్నది, అది మీరు గ్రహించాల్సిన. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చేయాలి? పల్లొక రాజ్యం సరే బాగుంది, లక్షణాలు ఉన్నాయి. ఆ రాజ్య పౌరుడిగా నేను ఉండాలంటే ఏం చేయాలి? రెండో సంవత్సరంలో ఆ పౌరసత్వము కొత్త ప్రభుత్వం వస్తుంది. ఆ కొత్త ప్రభుత్వంలో నువ్వు నికాసైనటువంటి పౌరుడివి, ఓటు వేయడానికి నీకు అర్హుడివి అని నువ్వు అనిపించుకోవాలి ఒక వ్యక్తిగా. అలా అనిపించుకోవాలంటే వ్యక్తిగా నువ్వు కూడా ఈ ప్రభుత్వంలో ఎలా బతుకుతున్నాను అనేది మనం ఆలోచించాలి. ఆత్మీయమైన విషయాలు, పాపక్షేమాలు, తప్పులు చేయకూడదు, దేవుడు క్షమిస్తాడు, బాప్తీసం తీసుకోవాలి. ఈ రకమైనటువంటి ద్వారాల్లో ప్రసంగాలు వచ్చేయాలి. లోకంలో వచ్చి బైబిల్ని లోకంలో ఉన్నటువంటి విషయాలు అన్వయించాలి. కాబట్టి ఈ దేవుని ప్రభుత్వంలో పౌరసత్వం పొందాలి అంటే ఈ కొత్త ప్రభుత్వంలో 2024 దాంట్లో నేను నికాసైనటువంటి పౌరుడిని, నేను ఏదైనా విమర్శిస్తాను, ఏదైనా అడుగుతాను అని అంటే నువ్వు కొత్తగా పుట్టాలి. పల్లవ రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకటి కొత్తగా జన్మించవలను. ఆ రాజ్య లక్షణాలు కలిగి ఉండేలాగా కృత ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వంలో ఏవేమి మంచి పనులు ఉంటాయి, దానికి ధీటుగా పౌరుడిగా జీవించాలి, క్రొత్తగా జన్మించాలి. క్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మనం పాత ఏంటంటే క్రొత్త తరహాలో దేవుని యొక్క రాజనీతి, వాట్ ఈస్ ద పాలిటిక్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజనీతిలో ఉంది. దేవుని రాజుగా మనం అర్థం చేసుకున్నాం, మానేసాం. ఇశ్రాయేలు చేసినటువంటి పెద్ద పొరపాటు. ఇశ్రాయేలుకు రాజులు ఉన్నారు. రాజులు ఒక్కరి ముందు, రాజులు బయలుదేరక ముందు ఇశ్రాయేలుకు రాజు లేడు, దేవుడే రాజు. అలా కాదండి, మా చుట్టుపక్కల నుంచి వేరే రాజ్యాల వాళ్ళు మా మీద
దండయాత్ర చేస్తున్నారు, ఎలా పడుతుందో వచ్చిన వాళ్ళని చిట్టుగా ఓడి చేసి దోచుకొని వెళ్ళిపోతున్నారు, బానిసలు వెళ్ళిపోతున్నాం, ఉన్న ఆస్తి పోగొట్టుకుంటున్నాం, మాకు సైన్యం లేదు, రావు లేదు, అందుకని ఈ దురవస్థ అని వీళ్ళు అప్పటిదాకా ఏంటంటే ఆ మండలంలో ఆ భాగంలో అలాంటి న్యాయాధిపతి అటువైపు ఏమైనా సమస్య వస్తే అతను చూసుకుంటాడు, అతని పరివారం బందోబస్తు అంతా అతను చూసుకుంటాడు. ఇంకా ఇటువైపు కాకుండా ఇంకొక గవర్నమెంట్ ఉన్నారు 12 మంది ఈ మండలంలో వాళ్ళు చూసుకుంటారు. కానీ రాజు అంటూ లేడు, సైన్యం అంటూ లేదు. ఇది బాగాలేదు, ఎంతకాలం లాగా అని చెప్పేసి మాకు దేవుడు రాజుగా ఉండక్కర్లేదు, దేవుడు మాకు రాజుగా ఉండక్కర్లేదు, మానవ సంబంధమైనటువంటి రాజు తప్పనిసరి, కంపల్సరీ కానీ సౌలును రాజుగా చేసుకున్నారు. దేవుడు వాక్యం ఇచ్చాడు, మీరు తెలిసి తప్పు చేస్తున్నారు, మీ ఇష్టం, పండు తినకూడదు, మీ ఇష్టం, ఆ పలానా పండు మాత్రం తినకూడదు, మీ ఇష్టం, సరే మానవ సంబంధమైన రాజ్య కావాలి సరే మీ ఇష్టం, జరగబోయే పరిణామాలు ముందే చెప్పేశాడు. పరిణామాలు కొన్ని తరాల వరకు మాత్రమే రాజు ఇస్రాయేల్ తర్వాత రాజు అనేవాడే లేదు. యెహోవా రాజు, యేసు ప్రభువు, ప్రభు అంటే ప్రభుత్వం చేసేటువంటి వాడు, యేసే రాజు. ఎప్పటి నుండి 2024 సంవత్సరాలు అయింది యేసు ప్రభు రాజుగా. శకం ఏలేటువంటి కాలం. యేసుక్రీస్తు ప్రభుత్వంలో నేను పౌరుణ్ణి అనే ఆ లక్షణాలు, యేసుక్రీస్తు ప్రభుత్వం యొక్క లక్షణాలు చూపించుకుంటాం. మనం చూసి ఇదిగో యేసుక్రీస్తు ప్రభుత్వం లక్షణాలు కలిగినటువంటి వాడు వీడు, రాజనీతి ప్రభువుని దేవుని యొక్క రాజనీతి కలిగినటువంటి వాడుగా ఉన్నాడు వీడు అని అనిపించుకోగలుగుతున్నామా? మనం పరీక్షించుకోవాలి. పేరుని నేర్చుకొని యేసుప్రభువు, నువ్వు నాకు నచ్చావు, నీ విశ్వాసం నాకు నచ్చింది, నీ భక్తులు నాకు నచ్చింది, పరలోక రాజ్య తాళాలు నీకు ఇచ్చాను, నువ్వు ఇక్కడ తాళం వేస్తే అక్కడ కూడా తాళం పడుతుంది, అక్కడ తాళం వేస్తే ఇక్కడ కూడా తాళం వేయగలదు, ఇక్కడ తాళం వేస్తే అక్కడ పెట్టదు. మనం ప్రార్థన చేసేటప్పుడు నీ రాజ్యం వచ్చినాక నీ చిత్తం పరలోకంలో నెరవేర్చినట్టు భూమి నెరవేర్చాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన అంటే ఏంటి? అడుకోడు, అవునా? ప్రార్థన వినాలి అని మనం అలా సరిపెట్టుకుంటాం, అది అర్థం అలా ఉంటుంది. కానీ ఈ మాట వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో, నీ రాజ్యం వచ్చుగాక, ఆయన చూసినట్టు ఆ సత్తా, ఆ ధైర్యాలు ప్రార్థించేవాడికి ఉన్నదా? నీకు నాకు ఉన్నదా? నీ రాజ్యం వచ్చుగాక, నీ ప్రభుత్వం వచ్చుగాక, నీ పార్టీ వచ్చుగాక. చెప్పడంలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి? పర్లోకాన్ని భూలోకాన్ని రెండింటిని కలిపేలాగా మనం ఏమైనా చేయగలుగుతున్నామా? ఈ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పర్లోకంలో నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. పేతురు నాకు ఇచ్చాడు, పర్లోకాలను ఇచ్చాడు. అందరితో ఎప్పుడన్నా చేసుకున్న మాట ఒకరితో జరుగుతున్నా. మా ప్రార్థన రావట్లేదు, ఎలా ప్రార్థన చేయాలో మాకు ఇంకా తెలియట్లేదు, కొంచెం నేర్పించి మీరు గురువు గారు మేము శిష్యులు చెప్పండి గురువు గారు అంటే ఇదిగో ఈ ప్రార్థన. ఏదో పాతకాలం డినామినేషన్లోనే చెప్పడం కొన్ని స్వతంత్రంగా ఉన్నటువంటి ప్రార్థన గురించిలో యేసుప్రభు నేర్పిన ప్రార్థనది చెప్పడం కారణం నాకు తెలియదు. ఆ ప్రార్థనలో యథార్థత ఏంటంటే, నీ రాజ్యం వచ్చుగాక,
నీ చిత్తం పరలోకపు నెరవేర్పును భోగించినటువంటి అంత దీపాలను ప్రార్థన చేయాలని అర్థం. అక్కడ ఉంది మనకు అది అసలు ముందు దీని అర్థం వివరించేవాడే నాకు అన్నట్టు. అవునా కదా? అవునా? ఇప్పుడు దాకా మాకు ఇలాంటిది చెప్పలేదండి. కరెక్టే. అలాంటి మరి దుర్భరమైనటువంటి క్రైస్తవ యాత్రలో ఉన్నాం. క్రైస్తవులుగా ఉంటున్నాం కానీ పేరుకు మాత్రం అసలైనటువంటి అవగాహన ఏదైనా ఉన్నాయి, అవన్నీ గ్రహించుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం జీవిస్తూ ఉండాలి. అప్పుడు క్రీస్తు ప్రభుత్వము ఇక్కడే ఉంటే ఎప్పుడో పడుతుంది, ఎప్పుడో ఉంటుంది కాలంలో ఈ అభివృద్ధి. ఇదిగో ఆవగింజలాగా కనబడుతుంది, తర్వాత చూస్తారు విశేషమైనటువంటి ఫల ఆవగింజలాగా కనబడుతుంది. కానీ ఆ తర్వాత ఆకాశ పక్షులను కూడబెట్టుకునేలాగా అది ఆశ్రయ స్థలంగా ఉండబోతున్నది. ఒక కోయి జాతి లేకపోతే పంజాబ్ కానీ ఏరికల యానాది ఈ జాతుల నుండి ఎప్పుడు వాళ్ళు బాగుపడతారు? రిజర్వేషన్ ఇచ్చింది వీడ బాగుపడడానికి, ఓట్లు వేయించుకోవడానికి కాదు. ఓట్లు వేయించుకోవడం కోసం ఏంటంటే మారుతుంది ఈ పరిస్థితి. ఏది పేదవాళ్ళను ఆశ్రయించి పేదవాళ్ళకు సహాయం చేయడంటే ఓట్లు వేసే టైంలో 15,000 20,000 నుంచి కుటుంబం అంతా ఓట్లు వేయించేసుకోవాలి కాదు కదా? అది కాదు కదా అభివృద్ధి. పులియని పిండిని చూపించేసి దోశ వేసేస్తాం రెండు కదా. కోయి జాతి నుండి గిరిజనుల జాతి కంటే ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేటువంటి ఒక అమ్మాయి, అక్కడెక్కడో అడవిలో ఉన్నటువంటి చదువుకునేటువంటి అమ్మాయి రేపు పొద్దున్న అంబాసిడర్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇంటర్నేషనల్గా ఆ అమ్మాయి అంత స్థితికి ఎదగలిగేటువంటి స్థాయికి రప్పించగలిగింది గత 5 ఏళ్ళు. అలాంటివి ఎన్నెన్నో ఉంటాయి. చూడడానికి ఆవగింజలాగానే కనిపిస్తుంది. ఇలా చూస్తే ఆకాశ పక్షులు సేవ విదేశాలకు వెళ్ళి ఇంగ్లీష్లో ఉపన్యసించే ఒక గిరిజన పిల్ల, ఇలా ఎన్నెన్నో నేర్చుకోవచ్చు. ఫలానా పార్టీని ఫలానా వ్యక్తిని గొప్పగా చేసి మాట్లాడుతున్నా ఇక్కడ బైబిల్ సంఘానికి పోల్చి చెప్పుకోవాలి. నీ రాజ్యవంశంగా నీ ప్రభుత్వంగా 2024 జూన్ 4వ తారీఖున మనకు ఏ లక్షణాలు ఉన్నాయి? ఆ రాజ్యంలో ఎలాంటి పౌరులుగా ఉండాలనుకుంటున్నాం? ఆ రాజ్య ఆ ప్రభుత్వంలో చేస్తున్నటువంటి మంచి పనులకు చేయుడిగా మనం ఉండగలుగుతాం. లేదు నా పంట నేను పండించుకున్నాను, కొట్లన్నీ నీ పెడతాను, నా అధికారం చదువు నాకున్న డబ్బుతో నేను నిర్వహించాను, నా ప్రాణం సుఖించు తిని వాడు ఓరి వెలువాడ కొవ్వెక్కినటువంటి గుండెనిది కొవ్వెక్కిన పొద్దునిది ఈ రకంగా నీ ప్రాణం తీసుకుంటా. ఇదంతా కూడా ఏం చేసుకుంటావో నువ్వేం చేసుకోలేదు. అదంతా మిగతా వాళ్ళు ఆది క్రైస్తవ సంఘాన్ని కొనవాడిని వదులుకున్నారు, అమ్మేసుకున్నారు, సమష్టిగా ఆస్తులు పెట్టుకున్నారు, అక్కడ కొద్ది పంచిపెట్టారు, ఎవరికని కొనుగోలు లేదు. గత 5 ఏళ్ళ పాలన భారతదేశంలో పాలనప్పుడు భారతదేశంలో ఎరగకుండా ధనికులను ఇంకా ధనికులను చేసేటువంటి ప్రభుత్వం ఏం చేసుకోవడానికి వాళ్ళు నా ప్రాణం సుఖించు తిని తాగని చచ్చిపోతారు. అంతకుమించి ఏం చేయలేరు. ఆది క్రైస్తవ సంఘస్థులు ఏం చేశారు? ఉన్నాయి అమ్ముతున్నారు, సమిష్టిగా పెట్టుకున్నారు. సమిష్టిగా ఎవరికి ఎంత అవసరం కావాలి, ఎవరికి కొనుగోలు లేదు. మాత్ర ఇక్కడ కాదు
ప్రతి రాష్ట్రంలో కూడా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సక్రమ రీతిలో అమలు చేసుకునేటువంటి బాధ్యత ఆయా రాష్ట్రాల్లో. ఎలాగ ఎదుగుతాం ఈ రాజ్యం వచ్చుగాక నిశ్చితం ప్రభావం మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగం ఏంటి? పరలోక రాజ్యంలో దేనితో పోతున్నాను, ఇలా ఉంటుంది. దేవుడి ప్రభుత్వాన్ని దేనితో పోతున్నాను, ఆ రాజ్యంతో పోతున్నాను. మీరు లెక్క చేయరు దేన్ని, కానీ అలాగే ఉంటుంది. తర్వాత పిలుస్తుంది దాని. నేను పరలోక రాజ్యాన్ని పులిని పిండితో పోతున్నాను. మీకు అసలు లెక్క ఉంటుంది. దేనితో దోషాలు వేసుకుంటాం, పులుసు పిండితో దోషాలు చేసుకుంటాం. టైం పడుతుంది. మీకు ఇప్పుడే అభివృద్ధి చేయలేదు చూపించాలి. ఏ అభివృద్ధి గత 5 సంవత్సరాలు ఇప్పుడు కూడా నేను దోషం వేసి చూసుకోవాలి. ఉండాలి. కాబట్టి మన ఆత్మీయమైనటువంటి అవగాహన సరిగా ఉండాలి, లోక సమానమైనటువంటి అవగాహన సరిగా ఉండాలి. గమ్ముకున్న విమర్శలకు దూకేయకూడదు, నిదానంగా ఆలోచిస్తుండాలి. ఏది ఉత్తమమైనటువంటిదో దానిని అనుసరించాలి. యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకోవాలి. సమస్త జ్ఞానం దేవుని సమాధానం చేసుకుని వలన మీ హృదయములకు మీ తలపులకు కావాలి.